హలో అందరికీ ఎలా ఉన్నారు? హ్యాపీ సంక్రాంతి. ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి ఎలా చేస్తాము అని చూపించాలనుకుంటున్నాను. మా వాడు చూడండి, పొద్దున్నే లేచి కుక్కలతో మాట్లాడుతున్నాడు. అమ్మని చూడు అనుకుంటా. సంక్రాంతి సెకండ్ డే కాబట్టి మళ్ళీ ఇలా మొత్తం ముగ్గులు వేసుకుంటూ పరుచుకుంటూ ముగ్గులు వేస్తారు మా వాళ్ళు. పల్లెటూర్లలో గంగిరెద్దులు లేనిది రాంది ఇంటి ముందటికి రాంది పండుగలు స్టార్ట్ అవ్వవు అనుకుంటా. ప్రతి పండగకి గంగిరెద్దులు ఉంటారు. మా ఫ్యామిలీలో భోగిపళ్ళు సంక్రాంతి రోజు పోస్తారు. అందులో 5 చకినాలు, బంతిపూలు, రేనగాయలు, బియ్యం అట్లా 5 టైప్స్ పోస్తారు. పీట కింద 5 చకినాలు పెడతారు. ఇట్లా సింపుల్గా డెకరేషన్ చేసిన ఒక 5 టైమ్స్ పోయాలి, అంటే 5 పీడికలు తీసుకొని పోయాలి పిల్లలకి. నెక్స్ట్ మా అమ్మ, మా పిన్ని వాళ్ళు కూడా పోసారు. 1 మెంబర్ అయితే 1, 3 ఉంటే 3, 5 అట్లా ఆడ్ నెంబర్స్గా పోయాలి అన్నట్టు పిల్లలకి. స్లేట్ అది సక్రాలు కూడా పోసారు. 5 సార్లు వేయాలి. 5 సార్లు అవుతారా? ఒక సక్రం పట్టుకో. లాస్ట్ కాండి పోయింది అన్ని పోయారు కదా అంటాంది. సూపర్. వీడు మా పెద్దన్న కొడుకు, వాడికి కూడా భోగిపళ్ళు ఇవ్వాలే పోసారు. ఇది ఇంట్లో వెల్త్ కోసం ఒక సైడ్కి జాజితో అలికి నవధాన్యాలు పోసి చిక్కుడుకాయ వంకాయ పెట్టి ఆవు పేడతో పెడతారన్నట్టు. చుట్టూ 4 సైడ్లు పెడతారు. ఇవాళ సంక్రాంతి నోములు నోముకుంటున్నారు మా వాళ్ళు. నేను కూడా అవేంటో మీకు చూపించాలి అనుకుంటున్నాను. రండి చూసిద్దాం. ఇక్కడ నోములు నోముకునే ముందు ఫస్ట్ ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని అలంకరించుకొని గౌరమ్మ పెట్టుకొని పూజ చేసుకోవాలి. తర్వాత ఆ దేవుడి పూజ అయ్యాక ఇక్కడ మనం నోముకునే వాటి మీద పసుపు, కుంకుమ, అక్షంతలు, కలశం నీళ్ళు చల్లుకోవాలి. మా మమ్మీది అయ్యాక సేమ్ మా పిన్ని కూడా సేమ్ అట్లనే చేస్తుంది. దేవునికి పూలు అక్షంతలు వేసుకొని నోము సైడ్ వెళ్తుంది. ఇప్పుడు మా వాళ్ళు సంక్రాంతి రోజు ఏం నోములు నోముకుంటారు, ఎట్లా నోముకుంటారు, ఎందుకు నోముకుంటారో చూపిస్తారు. ఈరోజు సంక్రాంతి మేము నోము నోచుకుంటున్నాము. మొదట సమిడి ముద్దలు నోముకుంటాము గౌరీదేవికి. ఆ తర్వాత నానబియ్యం నోముకుంటాము, చక్కెర చిలుకలు నోముకుంటాము, పసుపు కుంకుమ చక్కెర చిలుకలు అన్నిటికీ నానబియ్యము గౌరమ్మ అన్నిటికీ గౌరమ్మలు పెట్టుకున్నాం. ప్లేట్లల్లో లింగాలు పెట్టుకొని నోముకున్నాను. తర్వాత పసుపు కుంకుమ నోముకుంటాము, నానబియ్యం నోముకుంటాము, చక్కెర చిలుకలు నోముకుంటాము. దీనికి ఏంటంటే దేని గౌరమ్మ దానికే పెట్టుకుంటాము. నానబియ్యానికి గౌరమ్మ నానబియ్యానికి పెట్టుకుంటాము. ఈ నోములు నోచిన తర్వాత మన ఇష్టమైన నోములు నోచుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఇంకో నోము నోచుకున్నాము అన్నమాట. అంజనేయుని ఒక నోము నోముకుంటాను. మేము దీంట్లో ప్రత్యేకత ఏంటంటే అత్తగారి నోము ఒకటి ఉంటుంది మాకు, ఇందులో తల్లిగారి నోము ఒకటి ఉంటుంది. తల్లిగారంతకు ప్లేట్లు నోముకుంటున్నాము, అత్తగారంతకు కొబ్బరికాయలు నోముకుంటున్నాము. మేము కంపల్సరీ నోముకుంటాము. ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ నోములకు మాకు మా మాంగళ్యము అండ్ మా భర్త చల్లగా ఉండాలని ఈ నోము నోముకుంటాము. ఇది జ్యోతిర్లింగాల కథ.
ఇది సంక్రాంతి రోజు కనుమ పండుగ రోజు పడతారు, లేదా శివరాత్రి రోజు కూడా పట్టచ్చు. ఈ గత 1 year దాకా పట్టాలి. ఈ శివరాత్రికి పట్టినామంటే మళ్ళీ శివరాత్రి దాకా ఈ కథ రోజు చేసుకోవాలి. నోములు నోముకున్నాక దేవుడికి హారతి ఇవ్వడంతో ఫినిష్ అయిపోతుంది సంక్రాంతి నోములు అనేటివి. ఇంట్లో దేవుడికి హారతి ఇవ్వడం అయ్యాక దేవుడి రూమ్ గడప ఉంటుంది కదా, అక్కడ మళ్ళీ పూజ చేసుకొని హారతి ఇవ్వాలి. నోముకునే రోజు సంక్రాంతి రోజు మార్నింగ్ నుండి ఏం తినొద్దు, ఓన్లీ ఫ్రూట్స్ అండ్ మిల్క్తోనే ఉండాలి. ఉంటే ఫైనల్గా నోముకోవడం అయితే అయిపోయింది. లంచ్ చేయాలి. సంక్రాంతి 3 days, భోగి, కనుమ, సంక్రాంతి 3 రోజులు మా ఇళ్ళల్లో చిక్కుడుకాయ, టమాటా, వంకాయ ఇవే తినాలి కంటిన్యూస్గా 3 days.